వినియోగదారుల హక్కుల గురించి, వారు నిత్యం అనుభవిస్తున్న సమస్యల గురించి మహిళలు అత్యంత అవగాహన కలిగి ఉంటారని కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామగిరి హరిబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో తెలంగాణ కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలుగా జిఎస్ వీణ, ప్రధాన కార్యదర్శిగా జిఎల్ ప్రీతి 25 మంది మహిళా సభ్యులను నియమిస్తూ నియామక పత్రాలను వారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు జిఎస్ వీణ మాట్లాడుతూ, ఒక మహిళగా నిత్యం ఉదయం నుండి రాత్రి వరకు ఇంట్లో బయట కూడా వినియోగించే వస్తువుల పట్ల తమకు అవగాహన ఎక్కువగా ఉంటుందని, కాబట్టి వినియోగదారుల సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించడంలో తాము కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుడపర్తి శివకుమార్, వల్లాల రవి యాదవ్, సెక్రటరీ దుర్గా ప్రసాద్, రాజేష్, రాజు యాదవ్, ప్రభాకర్, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సంజీవ్, క్రిస్టఫర్, అధ్యక్షులు రమేష్, రాజ్ కుమార్, బాలు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామగిరి హరిబాబు, ఈ వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ మా సంస్థ వచ్చేసి నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ శర్మ గారి ఆధ్వర్యంలో 24 రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. 2013లో స్టార్ట్ చేసి ఇప్పుడు రాబోయే మార్చిలో మేము 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. సో తెలంగాణ రాష్ట్రంలో 11 నుంచి తీసుకొని ఇప్పటి వరకు దాదాపు 15 జిల్లాలు కవర్ చేసి అనేక రకమైన వినియోగదారుల సమస్యలను పరిశీలించిన చరిత్ర మా సంస్థకు ఉంది. సో ఎక్కువ శాతం మా మహిళల నుంచి కంప్లైంట్ రావడం వల్ల మహిళా విభాగాన్ని సపరేట్ విభాగంగా క్రియేట్ చేసి వాళ్ళని అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు నవీన్ శర్మ గారి పర్మిషన్ తీసుకొని మహిళా విభాగాన్ని సపరేట్ విభాగంగా క్రియేట్ చేసి వాళ్ళని ముందుంచి వాళ్ళని అవగాహన పరిచే విధంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని